అందరికీ నమస్కారం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 4 గురించి తప్పకుండా తెలుసుకోవాలి. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈరోజు మనం దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సరే, ముందుగా అసలు ఈ ఆర్టికల్ 4 అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశమేంటో చూసేద్దాం. వినడానికి సింపుల్గా ఉన్న రాజ్యాంగంలో దీనిది చాలా కీలకమైన పాత్ర అన్నమాట. చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 4 అనేది ఒక ప్రాసెస్ లేదా ఒక రూల్ బుక్ లాంటిది. అంటే ఇది డైరెక్ట్గా మనకు ఏ హక్కులు ఇవ్వదు. కానీ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 కింద ఏవైనా చట్టాలు చేస్తే వాటిని ఎలా అమలు చెయ్యాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి అనేది చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండింటికి ఇది ఒక సపోర్టింగ్ యాక్ట్లా పనిచేస్తుందన్నమాట. సో మనం ముందే చెప్పుకున్నట్టు ఆర్టికల్ 4 అనేది ఆర్టికల్ 2 మరియు 3తో కలిసే పనిచేస్తుంది. మరి ఆర్టికల్ 2 ఏంటి? ఇది కొత్త రాష్ట్రాలను మన యూనియన్లో చేర్చుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇక ఆర్టికల్ 3 ఏమో ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల ఏరియాలు, బౌండరీలు లేదా పేర్లను మార్చడానికి పార్లమెంట్కి పవర్ ఇస్తుంది. అయితే ఈ రెండు పనులని చాలా స్మూత్గా, ఈజీగా చేయడానికి ఆర్టికల్ 4 హెల్ప్ చేస్తుందన్నమాట. సరే, ఇంతకీ ఆర్టికల్ 4కి అంత పవర్ ఎక్కడినుంచొస్తుంది? దాని వెనకున్న సీక్రెట్ ఏంటి? అదొక్కటే, అదే సాధారణ మెజారిటీ అనే నియమం. మరి అదెలా పనిచేస్తుంది ఇప్పుడు చూసేద్దాం రండి. ఓకే, ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఆర్టికల్ 4 యొక్క అసలైన పవర్ అంతా ఇక్కడే మనకర్థమవుతుంది. చూడండి, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా దాని సరిహద్దులు మార్చడం లాంటివి రాజ్యాంగ సవరణగా పరిగణించబడవు. అంటే ఏంటి? దీనికి ఆర్టికల్ 368 కింద స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో పనిలేదు. జస్ట్ పార్లమెంట్లో ఆ రోజు హాజరైన వాళ్లలో 50% కన్నా ఎక్కువ మంది ఓటేస్తే చాలు, బిల్ పాస్ అయిపోతుంది. దీన్నే మనం సింపుల్ మెజారిటీ అంటాం. ఇది పార్లమెంట్కి చాలా పెద్ద వెసులుబాటు కదా. అయితే ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఇండియా మ్యాప్ మాత్రమే మారదు. దానికి అనుబంధంగా రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన లిస్టులను అంటే షెడ్యూల్స్ను కూడా అప్డేట్ చెయ్యాలి. ఆర్టికల్ 4 ఆ పనిని కూడా చూసుకుంటుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దామా? సరే, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్స్ను మార్చాల్సుంటుంది? ఒకసారి గెస్ చేయండి చూద్దాం. మెయిన్గా 2 షెడ్యూల్స్లో మార్పులు చేయాలి. ఒకటి ఫస్ట్ షెడ్యూల్. ఇందులో ఏముంటుంది? మన దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్ట్ ఉంటుంది. సో కొత్త రాష్ట్రం పేరుని ఆ లిస్ట్లో యాడ్ చేయాలి. ఇక రెండోది ఫోర్త్ షెడ్యూల్. ఇది రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లుండాలో చెప్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దానికి కూడా రాజ్యసభ సీట్లు కేటాయించాలి కదా. సో ఈ 2 షెడ్యూల్స్ని అప్డేట్ చేస్తారన్నమాట. సరే, ఇప్పటిదాకా థియరీ చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా రియల్ లైఫ్లో ఎలా జరిగిందో చూద్దామా? దీనికి మనందరికీ బాగా తెలిసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 2014 ఈ ఇయర్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. భారత రాజకీయ మ్యాప్లో ఇది ఒక చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే సరిగ్గా ఇదే సంవత్సరంలో ఆర్టికల్ 4ను ఉపయోగించి మన దేశంలో ఒక పెద్ద మార్పు జరిగింది. అవును, 2014లోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇది కంప్లీట్గా ఆర్టికల్ 3 మరియు ఆర్టికల్ 4 కింద పార్లమెంట్లో ఒక సింపుల్ మెజారిటీతో పాస్ చేసిన చట్టం. ఇది ఈ ప్రాసెస్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంత సింపుల్గా ఉంది కదా అని దీన్ని లైట్ తీసుకోవద్దు. మరి ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎందుకు ఎక్కువగా వస్తాయి? అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆఖరికి ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ఆర్టికల్ మీద క్వశ్చన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే దీని ప్రొసీజర్ సింపుల్గా ఉన్నా ఆర్టికల్ 368కి దీనికి ఉన్న డిఫరెన్స్ చాలా కీలకం. అందుకే ఎగ్జామినర్స్కి ఇదొక ఫేవరెట్ టాపిక్. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 4 అనేది పార్లమెంట్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. అదేంటంటే ఎలాంటి ప్రత్యేక రాజ్యాంగ సవరణ ప్రొసీజర్ లేకుండా ఒక సింపుల్ చట్టం ద్వారానే రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు మార్చేయొచ్చు. ఇదే దీని సారాంశం. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్న ఏంటంటే ఆర్టికల్ 4 కింద చేయబడిన చట్టాలు దేనికి సంబంధించినవి? ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడండి. ఏ, బి, సి, డి. ఏమనుకుంటున్నారు? అవును, కరెక్ట్ ఆన్సర్ బి, ఆర్టికల్ 2 మరియు 3.
మనం ఇందాకటి నుంచి ఇదే కదా చెప్పుకుంటున్నది. ఆర్టికల్ 4 అనేది ఆర్టికల్ 2, 3కి సపోర్టింగ్ యాక్ట్ లాంటిదని. ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ మీద ఇలాంటి మరిన్ని సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకున్న విషయం మీకు బాగా అర్థమైందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్ట్